డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మొబైల్ హ్యాక్ చేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లీక్ చేయడం, ప్రజెంట్ సైబర్ క్రైమ్స్ అంటే ఏమని చెప్తారు? ర్యాండమ్గా రెగ్యులర్ కాల్ చేస్తే నమ్మట్లేదు, ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది. సో ఇప్పుడు మీకు వీడియో కాల్ వస్తుంది అనమాట, సేయింగ్ దట్ మేము సోన్స్ పోలీస్, కాస్ట్యూమ్ ఉంటుంది, వెనకాల లోగో ఉంటుంది, అండ్ ఇవన్నీ చూస్తే ఆబ్వియస్లీ కొద్దిగా నమ్మకం కలుగుతుంది. దీన్ని మనం ఎలా అరికట్టచ్చు, అసలు ఎలా జరుగుతుంది అంటారు? అనుమానంతో ఒకరినొకరు ట్రాక్ చేసుకోవడానికి ఇట్లాగే యాప్స్ ఇన్స్టాల్ చేయడము. సోషల్ మీడియాలో ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ ఉమెన్ ప్రొఫైల్స్ ఉంటున్నాయి వాళ్ళవి, దట్ ఈస్ వెరీ వెరీ అన్సేఫ్ ఫర్ విమెన్. ఇఫ్ యు ఆర్ నాట్ అలౌయింగ్ ఎనీ అన్నోన్ పీపుల్ టు నో యువర్ యాక్టివిటీ, వాళ్ళు సేఫ్గానే ఉంటారు 99%. మన మొబైల్లో ఇటువంటి యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయ్యని చెప్పి తెలుసుకోవడం ఎట్లా? ఫోన్ ఓవర్ హీట్ అవ్వడము, అబ్నార్మల్ గా మీరు ఓపెన్ చేయకపోయినా యాప్స్ ఓపెన్ అవ్వడం, ఇట్లాంటివి అయినప్పుడు యూ హ్యావ్ టు చెక్. మీరు చూసేటువంటి చాలా కాంప్లికేటెడ్ సైబర్ అటాక్స్ కావచ్చు, ఏంటి? ఫస్ట్ గ్రీడీనెస్ ఇస్ సంథింగ్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ సైబర్ క్రైమ్స్. ట్రూ. జస్ట్ బికాస్ వీడు 1,20,000 ఇస్తా అన్నాడని చెప్పి మనం పెడుతున్నాం. అదే మనకు తెలిసిన నిజంగా ఇవాళ అవసరం ఉన్నా కానీ మనం ఇవ్వం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ ఆన్ ఫ్రీడమ్ యాప్. సో గైస్, ఇవాళ మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. సో ఏంటి అంటే ఆ గెస్ట్ గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము చాలా సైబర్ క్రైమ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక్క రోజుకి ఇండియాలోనే కొన్ని వేలల్లోనే 10,000, 15,000లోనే కేసెస్ అయితే నమోదవుతున్నాయంట సైబర్ క్రైమ్కి సంబంధించి. సో రీసెంట్గా మనము హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో సైబర్ అటాక్స్ అనేవి బాగా జరుగుతున్నాయి, అక్కడికి చాలామంది జనాలు కూడా రావడం జరుగుతుందన్నమాట. సో అయితే ఈ యొక్క సైబర్ అటాక్స్ అనేవి ఎలా ఆపుకోవాలి అండ్ అసలు ఇవి ఎందుకు జరుగుతాయి? సో ముఖ్యంగా ఈ యొక్క సైబర్ అటాకర్స్ ఓన్లీ మొబైల్కి సంబంధించి, మనీకి సంబంధించి, బ్యాంక్ సంబంధించి ఈ యొక్క థెఫ్ట్స్ అని కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఆన్లైన్ హ్యాకింగ్ ఆర్ ఈ యొక్క క్రైమ్ యూజ్ చేసుకొని. సో అయితే దీనికి సంబంధించి మనకి ఇవాళ సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండ్ ఎలా జాగ్రత్త పడాలో కూడా చెప్పడానికి ప్రవీణ్ కుమార్ తంగిల్లా అని చెప్పి సైబర్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ప్రవీణ్ గారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో చెప్పండి, సైబర్ ఎక్స్పర్ట్, సో వర్డే చాలా ఎక్సలెంట్ కదా, ఇంత చిన్న ఏజ్లో ఎలా పాసిబుల్ అయింది, అసలు ఏంటి? ఫార్చునేట్లీ నేను ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. దాని తర్వాత ఒక చిన్న ఆర్గనైజేషన్లో నా కెరియర్ స్టార్ట్ అయింది. దెన్ ఒక యాక్సిడెంటల్లీ నేను ఈ సైబర్ ఏరియాలోకి వచ్చాను. సో నాకు ఈ కోడింగ్ అంత ఇష్టం ఉండేది కాదు. దెన్ ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ సంథింగ్ వేర్ కొద్దిగా ఎక్సైటింగ్ ఉందని చెప్పి, అప్పట్లో మేబీ 15 years బ్యాక్ ఇంత బూమ్ లేదు దీనికి. సో వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇట్ వాజ్ అ వెరీ అంటే చాలా డిఫికల్ట్గా ఉండేది, ఎందుకంటే దీస్ ఆర్ మోర్ సో అండ్ సెక్యూరిటీ అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే ఓకే వీళ్ళు చాలా రూల్స్ పెడతారు, రెస్ట్రిక్షన్స్ పెడతారు అని. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేబీ లాస్ట్ డెకేడ్ నుంచి ఇంపార్టెన్స్ ఆఫ్ సైబర్ చాలా పెరిగింది. సో ఇప్పుడు వీఆర్ ఇన్ లైమ్ లైట్ యాక్చువల్లీ. సో అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈ యొక్క ప్రొఫెషన్. అబ్సల్యూట్లీ. సో మీరు ట్రైనర్గా కూడా ఉన్నారు, చాలా మందికి వీటికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సో విల్ టాక్ అబౌట్ దాట్. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, ప్రజెంట్ మనం చూసినట్లయితే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి, తర్వాత ఆడవాళ్ళకి సంబంధించి మొబైల్ హ్యాక్ చేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లీక్ చేయడం అండ్ ఇలా జరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ మీరు ఫేస్ చేసినటువంటి, చూసినటువంటి ప్రజెంట్ సైబర్ క్రైమ్స్ అంటే ఏమని చెప్తారు? సో ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనేది చాలా పెరిగినాయి. ఐ మీన్ లాస్ట్ మేబీ 2 months నుంచి చాలా లైమ్ లైట్ లో ఉంది ఇది. ఈవెన్ మన్ కీ బాత్ లో మోదీజీ కూడా హీ స్పోక్ అబౌట్ దిస్. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ చాలా దాన్ని అఫీషియల్ గా తీసుకొని కాల్స్ చేస్తుంటే కూడా అందరికి అదే వాయిస్ వస్తుంది రింగ్ అవ్వకుండా. ఎగ్జాక్ట్లీ. సో ఇది స్టార్ట్ అయింది ఏంటంటే కొరియర్ ఫ్రాడ్స్ స్టార్ట్ అయింది. సో బేసికలీ ఒక 6 months బ్యాక్ ఈ క్రైమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఈ ర్యాండమ్ కాల్ వస్తుందన్నమాట మీకు, సేయింగ్ దట్ ఓకే దెర్ ఈస్ ఏ ప్యాకేజ్, మీకు వచ్చే ప్యాకేజ్లో డ్రగ్స్ ఉన్నాయి, మీరు ముంబైకి రావాల్సి వస్తుంది అని. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే చాలామంది మోసపోయారు దాంట్లో కూడా.
మోసపోయిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి కూడా చాలా అవేర్నెస్ పెరిగింది దాని గురించి. ఓకే, ఇలాంటి కాల్స్ చేస్తే మీరు నమ్మొద్దు అని. సో దానికి అటాకర్స్ కొద్దిగా ఇన్నోవేట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే యూజింగ్ ఏఐ అండ్ ఆల్సో కొంతమంది అయితే సేమ్ ఈ గ్రీన్ స్క్రీన్ అంటారు కదా, మీరు ఇప్పుడు పాడ్కాస్ట్ అవన్నీ చేసినప్పుడు గ్రీన్ స్క్రీన్ పెట్టుకుంటారు కదా, సో అట్లాగే గ్రీన్ స్క్రీన్ సెటప్స్ పెట్టుకున్నారు. పెట్టుకొని అక్కడ ఇలాంటివి ఆపరేట్ చేస్తున్నారు. అంటే మీకు ర్యాండమ్గా రెగ్యులర్ కాల్ చేస్తే నమ్మట్లేదు, ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది. సో ఇప్పుడు మీకు వీడియో కాల్ వస్తుంది అనమాట, సేయింగ్ దట్ మేము సోన్సో పోలీస్, వెనకాల కాస్ట్యూమ్ ఉంటుంది, వెనకాల లోగో ఉంటుంది, అండ్ ఇవన్నీ చూస్తే ఆబ్వియస్లీ కొద్దిగా నమ్మకం కలుగుతుంది, సేయింగ్ దట్ ఓకే వీళ్ళు నిజంగానే పోలీస్ అని. సో అక్కడ అటాకర్స్ ఆర్ ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్. సో ఏదైనా కానీ ఇప్పుడు కళ్ళతో చూస్తే మనం నమ్ముతామని చెప్పి ఒక ఫీల్ కదా మనందరికి, సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని భయపెట్టేసి లూట్ చేసేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో నెక్స్ట్ ఉమెన్ సంబంధించి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సో పర్సనల్ డేటా అంతా కూడా హ్యాక్ చేస్తారు. నాట్ ఓన్లీ ఉమెన్, సో పర్టికులర్ పర్సన్. ఇప్పుడు మొబైల్లో వచ్చిన తర్వాత సో మొబైల్ని వీళ్ళు సైబర్ అటాక్ చేసే వాళ్ళందరూ మొబైల్ నుంచే వాళ్ళు చేయడం జరుగుతుంది అటాక్ అనేది. సో దీన్ని మనం ఎలా అరికట్టచ్చు, అసలు ఎలా జరుగుతుంది అంటారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి సోషల్ మీడియా త్రూ ఎనీ అన్నోన్ పీపుల్ మిమ్మల్ని తెలుసుకునేది ఓన్లీ త్రూ సోషల్ మీడియా. ట్రూ. సో సోషల్ మీడియాలో ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ ఉమెన్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఓపెన్ ప్రొఫైల్స్ ఉంటున్నాయి వాళ్ళవి. ఎగ్జాక్ట్లీ. సో మేబీ ఫాలోవర్స్ కోసమో ఆర్ వాట్ ఎవర్ రీజన్స్ వల్ల వాళ్ళు పెట్టుకుంటున్నారు. బట్ దట్ ఈస్ వెరీ వెరీ అన్సేఫ్ ఫర్ విమెన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ పిక్చర్స్ కానీ ఆర్ లెటర్స్ సే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏం తిన్నారు, ఆర్ వాళ్ళ డైలీ రొటీన్ అంతా మీరు ఎవరైనా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లాంటి పర్సన్, వాళ్ళు ఎవరిని కలుస్తారు. సో ఒక ర్యాండమ్ పర్సన్ పరిచయం పెంచుకోవడానికి ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ బెయిట్ అనమాట. అవునవును. సో ఎట్లాంటప్పుడు ఏమవుతుందంటే పర్సనల్ అకౌంట్ పెట్టుకొని ఇఫ్ యు ఆర్ నాట్ అలౌయింగ్ ఎనీ అన్నోన్ పీపుల్ టు నో యువర్ యాక్టివిటీ, వాళ్ళు సేఫ్గానే ఉంటారు 99% అగైన్ మళ్ళీ. ట్రూ. సో మీ యాక్టివిటీ తెలిసి మిమ్మల్ని ఫలానా ప్లేస్లో చూసా, ఫలానా వాళ్ళు మీ ఫ్రెండ్ కదా, వాళ్ళ ఫ్రెండ్ నేను, సో ఇట్లా పరిచయం పెంచుకొని చాలా మంది అట్లా ఒక లింక్స్ పంపించడము, నా ఒక బిజినెస్ ఇది, ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. లింక్ ఓపెన్ చేస్తే దెన్ దెర్ ఇస్ ఏ బ్యాక్గ్రౌండ్ యాప్ దట్ ఈస్ ఇన్స్టాల్డ్. ఆ యాప్ ఏంటంటే మీకు మీ యాక్టివిటీ, మీరు మీరు ఎవరికి ఫోన్ మాట్లాడారు, ఏ మెసేజెస్ వచ్చాయి, మీరు పిక్చర్స్ ఏం తీసుకున్నారు, సో ఇట్లాంటివన్నీ ద అటాకర్ వుడ్ హ్యావ్ యాక్సెస్ టు. సో అల్టిమేట్లీ డు నాట్ క్లిక్ ఆన్ లింక్స్ అనేది మనం ఆల్మోస్ట్ 4-5 years నుంచి ప్రమోట్ చేస్తున్నాం. నుంచో ఉంది యాక్చువల్లీ. సో బట్ స్టిల్ క్లిక్ ఆన్ ద లింక్ అనగానే చాలా మంది క్లిక్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ సిమ్యులేషన్ అంటే ఒక 100 members కి ర్యాండమ్ గా కొన్ని లింక్స్ పంపించి ఎంతమంది క్లిక్ చేస్తారని చూడడం. సో అట్లాగా వీ హావ్ సీన్ సో మెనీ పీపుల్, అంటే ఎడ్యుకేటెడ్ మళ్ళీ ఇప్పుడే చాలా మంది ఎడ్యుకేటెడ్ మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఆర్ వాట్ యు కాల్ తెలిసిన వాళ్ళు కూడా మళ్ళీ క్లిక్ చేస్తున్నారు. సో ఇది క్లిక్ చేయకుండా ఉండి అన్నోన్ పీపుల్తో ఈ పరిచయాలు పెంచుకోకపోతే ఇట్ ఈస్ బెటర్. సో మరి మన మొబైల్లో ఇటువంటి యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయ్యని చెప్పి తెలుసుకోవడం ఎట్లా? అది యాపిల్లో ఇట్ ఈస్ వెరీ రేర్ అన్లెస్ చాలా అథెంటికేషన్స్ ఉంటాయి అండ్ రెగ్యులేషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది యాపిల్లో. సో లెట్స్ సే యువర్ యాప్ డెవలపర్, మీ యాక్టివిటీ అదంతా కూడా యాపిల్ మానిటర్ చేస్తుంది అనమాట. మీరు దేనికి యూజ్ చేస్తున్నారు, డేటా ఎలా యూజ్ చేస్తున్నారు, సో దే లాట్ ఆఫ్ కంప్లైన్సెస్. ఆండ్రాయిడ్లో కొద్దిగా రెగ్యులేషన్ తక్కువ ఉంది. సో దానివల్ల కొద్దిగా ఆండ్రాయిడ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అండ్ ఆండ్రాయిడ్లో ఈ హిడెన్ యాప్స్ ఇదంతా కొద్దిగా ప్రాబ్లమెటిక్ కల్చర్ ఇన్ ఆండ్రాయిడ్ బికాస్ దెర్ ఈస్ నో రెగ్యులేషన్. సో మీ యాప్ లిస్ట్ ఓపెన్ చేసి యూ షుడ్ ఫ్రీక్వెంట్లీ చెక్ ఇఫ్ దెర్ ఈస్ ఎ న్యూ యాప్ దట్ ఈస్ ఇన్స్టాల్డ్. దట్స్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వెన్ దీస్ కైండ్ ఆఫ్ యాప్స్ ఆర్ ఇన్స్టాల్డ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుందంటే మీకు మీ ఫోన్ ఓవర్ హీట్ అవ్వడము ఆర్ లెట్స్ సే మీ ఫోన్ అబ్నార్మల్ గా మీరు ఓపెన్ చేయకపోయినా యాప్స్ ఓపెన్ అవ్వడం. సో ఇట్లాంటి అబ్నార్మల్ బిహేవియర్ ఈజ్ పాసిబుల్. ఓకే.
ఇట్లాంటివి అయినప్పుడు యూ హ్యావ్ టు చెక్, ఒకసారి మీ ఫోన్ చెక్ చేసుకొని ఏదైనా కొత్త యాప్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయా, ఆర్ మీరు ఏమైనా లింక్స్ ఏమైనా క్లిక్ చేస్తున్నారా, సో ఇట్లాంటివి చూసుకోవాలి. కొంతమంది అటాకర్స్ ఆర్ యూజింగ్ హై ప్రొఫైల్ యాప్స్ లైక్ టీమ్ వ్యూయర్, ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్లో ఏంటంటే మీరు గూగుల్ పే ఓపెన్ చేసి ఒక పేమెంట్ చేస్తారు, ట్రాన్సాక్షన్ అది కూడా రికార్డ్ అయిపోతుంది దాంట్లో. సో ఇట్ గోస్ టు దట్ లెవెల్. సో కొన్ని ఈ హైలీ పెయిడ్ యాప్స్ ఉంటాయి, సో అవి కూడా యూజ్ చేస్తున్నాయి. ఓకే. అండ్ కొన్ని కేసెస్లో ఎట్లా అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ హస్బెండ్ ఇట్లా వాళ్ళు ట్రాక్ చేసుకోవడానికి కూడా కొన్ని ఇట్లాంటి సీక్రెట్ యాప్స్ ఇన్స్టాల్ చేయడము, ఇట్లా కొన్ని కేసెస్ కూడా చూసాను. ఓకే, అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుమానంతో ఒకరినొకరు ట్రాక్ చేసుకోవడానికి ఇట్లాగే యాప్స్ ఇన్స్టాల్ చేయడము, ఇట్లా కొన్ని కేసెస్. అలాంటి రిలేషన్షిప్ వేస్ట్ కదా, అది తెలుసుకోవట్లే జనాలు. బట్ ఈ ట్రాకింగ్ ఒకరినొకరు ట్రాక్ చేసుకోవడము ఎంత టైం వేస్ట్ బ్రదర్. యా, సో అలాంటప్పుడు రిలేషన్షిప్ లో ఉండకపోవడమే బెటర్ ఏమో కదా. సో ఇట్లవన్నీ కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా అవుతాయి. ఎప్పటికప్పుడు మీరు మీ యొక్క యాప్స్ని చెక్ చేసుకొని ఏదైనా కొత్త యాప్ కనుక ఇన్స్టాల్ అయిందంటే సో దాన్ని అన్ఇన్స్టాల్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో దెన్ ఇంకా ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుందంటారు? సో అందరూ ఈవెన్ బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో ఒక కంపెనీ రన్ చేస్తున్నారు కొంతమంది, సో అందులో ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వీటికి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏంటి బిజినెస్లో ఎలాంటి జరిగే ఛాన్స్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే ఇప్పుడు కొత్త స్టార్ట్అప్స్ ఉంటాయి చాలా వరకు. సో వాళ్ళ ఐడియాస్ కొన్ని ఉంటాయి, ఆర్ లెటస్ సే ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఒక యాప్ డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ కోడ్స్, వాళ్ళ ఐడియాస్ అన్ని ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ఇన్ ఏ వెరీ సేఫ్ ఎన్వైరన్మెంట్. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా బెటర్ ఈస్ క్లౌడ్. ఇప్పుడు AWS కానీ ఎనీ క్లౌడ్ ఎన్వైరన్మెంట్స్ దే ఆర్ ద బెటర్ వన్స్ రైట్ నౌ. ఓకే. సో అదర్వైజ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక యాప్ ఉంటుంది విచ్ ఇస్ వాళ్ళ ఐడియా ఈజ్ వర్త్ అబౌట్ లెట్ సే ఒక 1 million. ఓకే. సో ఐడియాని ఆ 1 million ఐడియాని కనుక ఇఫ్ దే ఆర్ నాట్ సెక్యూరింగ్ ఇట్, ఆబ్వియస్లీ 1 million is gone. సో అట్లాగే ఇట్ క్యాన్ బి అన్ యాప్ డెవలపర్ ఆర్ స్క్రిప్ట్ రైటర్. సో ఇండస్ట్రీలో కూడా చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు. సో వాళ్ళ స్క్రిప్ట్ రాసుకొని ఇఫ్ దే ఆర్ కీపింగ్ ఇన్ దర్ మొబైల్ ఫోన్, దే హ్యావ్ టు ఎన్షూర్ దెర్ ఇస్ సెక్యూరిటీ ఇన్ మొబైల్ ఫోన్. అదర్వైజ్ వాళ్ళు రాసుకునే స్క్రిప్ట్ అంతా పోతుంది కదా. సో అట్లాగా లెట్ ఇట్ బి కంటెంట్ క్రియేటర్స్ ఆర్ లెట్ ఇట్ బి యాప్ డెవలపర్స్ ఆర్ ఎనీబడి. సో కీపింగ్ దేర్ what you call valuable information safe is very important. Okay. So let us say మీరు multi-factor authentication పెట్టుకోవడం కానీ, or most of the cases మీరు ఫోన్ పోయినా కానీ ట్రాక్ మై ఫోన్ ఇట్లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయడము. సో ఇవన్నీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ఎన్షూర్ యువర్ డివైస్ ఇస్ సేఫ్. సో ఇవాళ ద కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇస్ గాన్. రైట్ ఫ్రమ్ బ్యాంకింగ్ నుంచి మీ ఐడియాస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ ఫోన్. అవును. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ కీప్ యువర్ ఫోన్ సేఫ్. సో విత్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరు చూసినటువంటి చాలా కాంప్లికేటెడ్ సైబర్ అటాక్స్ కావచ్చు, ఏంటి ఒక 1 or 2 మాతో షేర్ చేసుకోండి. కాంప్లికేటెడ్ అంటే ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ ఏ ఇన్నోవేషన్. ఇప్పుడు మన ఫోన్లో ఎట్లాగైతే టెక్నాలజీలో ఇన్నోవేషన్ ఎట్లాగైతే వస్తుందో, దెర్ ఈస్ ఇన్నోవేషన్ ఇన్ ఫ్రాడ్స్ ఆల్సో. సో మొన్నటి వరకు దెర్ ఇస్ ఏ లింక్ దట్ ఈస్ బీయింగ్ షేర్డ్. ఈ మ్యారేజ్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒక లింక్ షేర్ చేయడం స్టార్ట్ చేశారు, సేయింగ్ దట్ ఈ లింక్ లో మా వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంది, క్లిక్ చేయండి అని. సో ఆ పర్టిక్యులర్ లింక్ ఈస్ గెయినింగ్ యాక్సెస్ టు యువర్ ఫోన్. దట్స్ వెరీ బ్యాడ్. సో నార్మల్లీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇప్పుడు తెలిసిన వాళ్ళదో వాళ్ళ ఫ్యామిలీదో ఏదో ఒకరు పెళ్ళి అవుతూనే ఉంటుంది. ఆబ్వియస్లీ నమ్ముతాం, వాళ్ళు ఎక్కడి నుంచి మేబీ వీళ్ళు పంపిస్తూ ఉంటారేమో. సో ఇట్లాగా ప్రతి దాంట్లో ఇన్నోవేషన్ ఉంది. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అండ్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇవాల్వింగ్ కదా. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్, ఇప్పుడు కంప్లైంట్స్ ఫైలింగ్ కూడా ఆన్లైన్ అవుతుంది. సో అట్లాగే జనాలు కూడా ఎట్లా నమ్మారు అంటే జడ్జి సెటప్ కూడా, అంటే కోర్ట్ సెటప్ కూడా పెట్టేశారు. అవును. సో అట్లాగే ఈ ఏది చిన్న చేసినా కానీ ఫ్రాడ్స్టర్స్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అవును. సో వీ విల్ హ్యావ్ టు బి కేర్ఫుల్. అంటే అల్టిమేట్లీ ఇప్పుడు మనం డబ్బులు ఎవరికైనా పంపించాలంటే కూడా, అదర్ డే యాక్చువల్లీ వన్ ఆఫ్ ద కాన్ఫరెన్సెస్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన అదే అంటుండే అనమాట. రోడ్ పైన ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీరు ఇట్లా వెళ్ళకండి, ఇట్లా వెళ్ళండి అంటే
వాడిని పుష్ చేసి వెళ్ళిపోతున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ డిజిటల్ ఆఫీసర్ వాడిని చూసి భయపడిపోతున్నాం మనం. ఇప్పుడు మీరు ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి అంత తేడా ఉంది. సో ఇదే సేమ్ ఎగ్జాంపుల్లో లెట్స్ సే మీ ఫ్రెండ్ ఒక 10 years నుంచి మీకు పరిచయం ఉన్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు మీకు ఫోన్ చేసి అరే ఒక 1 lakh అడ్జస్ట్ చేయరా, మీకు ఒక లెట్స్ సే 1 month లో ఇస్తాను అని అంటాడు. 95% ఆఫ్ ద పీపుల్ ఒక 10 సార్లు ఆలోచిస్తారు నిజంగా వీడికి వేయాలా, వీడు ఇస్తాడా ఇవ్వడానికి. అదే ఒక ర్యాండమ్ పర్సన్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత డబ్బులు వస్తాయంటే ఆబ్వియస్లీ ఇచ్చేస్తారు, జనాలు పెడుతున్నారు. అండ్ పీపుల్ ఆర్ లూజింగ్ లాక్స్ ఆఫ్ మనీ. అండ్ ఆ ఆలోచన లేదు వీడు మనకు నిజంగా రిటర్న్ ఇస్తాడా ఇవ్వడానికి. జస్ట్ బికాస్ వీడు 1,20,000 ఇస్తా అన్నాడు అని చెప్పి మనం పెడుతున్నాం. అదే మనకు తెలిసిన వాడు నిజంగా ఇవ్వాల అవసరం ఉన్నా కానీ మనం ఇవ్వం. సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఏదైతే మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మన లైఫ్ లో, మనము రియాలిటీ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాం. అవును. సో దాని నుంచి బయటకు వచ్చేసి మనం అలర్ట్గా ఉంటే సరిపోతుంది. సో దట్స్ ఇట్స్. ఇంకా వాట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు సో టు ద యూత్, అప్కమింగ్ పీపుల్, ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ? సో ఫస్ట్ ఈ సైబర్ క్రైమ్స్కి మెయిన్ రీజన్ వచ్చేసి గ్రీడీనెస్. మీకు ర్యాండమ్ ఈ హనీ ట్రాపింగ్ ఒకటి నడిచింది కొన్ని రోజులు, వేర్ మీకు ఒక ర్యాండమ్ పర్సన్ అమ్మాయి డిపి ఉంటుంది, మీకు ఒక మెసేజ్ వస్తుంది సేయింగ్ దట్ హే మిమ్మల్ని ఫలానా ప్లేస్లో చూసా, ఫలానా క్లబ్లో చూసా, ఆర్ ఫలానా ప్లేస్లో చూసా, ఐ వాంట్ టు మీట్ యూ. కొంతమంది కలిసి ఇరుక్కున్నారు, కొంతమంది డిజిటల్ వీడియో కాల్స్ వాటిల్లో పడి ఇరుక్కున్నారు. సో అది గ్రీడీనెస్. వై వుడ్ సమ్మన్ ర్యాండమ్లీ మిమ్మల్ని ఎక్కడో చూసిన వాళ్ళు మీ నెంబర్ కనుక్కొని మీకు ఎందుకు మెసేజ్ చేస్తారు? అండ్ మనీ వైజ్ కూడా ఇట్లాగే గ్రీడీనెస్. మీరు ఇంత ఇన్వెస్ట్ చేయండి మీకు ఇంత డబ్బులు వస్తాయి. సో ఫస్ట్ గ్రీడీనెస్ ఈజ్ సంథింగ్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ సైబర్ క్రైమ్స్. నెక్స్ట్ ఫియర్. ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ కూడా ఫియరే. ఇప్పుడు వెన్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మీరు ఎట్లాంటి సబ్స్టెన్స్ మీరు తీసుకోలేదు ఆర్ ఆర్డర్ చేయలేదు అంటే మీరు ఎందుకు భయపడాలి? సరే మేము నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలుస్తాము అని చెప్పాలి. సో మీరు భయపడి డబ్బులు వేయడం అనేది ఇట్ ఈస్ ఫియర్. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, ఆడుకుంటారు. సో ఈ గ్రీడీనెస్, ఫియర్, ఇదే దీస్ ఆర్ ద 2 మేజర్ డ్రైవర్స్. ఓకే. సో ఈ రెండు అవాయిడ్ చేసి వెన్ ఎవర్ ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా కంపోజ్డ్గా ఉండి మొత్తం జాగ్రత్తగా ఉంటే యూ కెన్ అవాయిడ్ సైబర్ క్రైమ్. సో ప్రవీణ్ గారు, ఇప్పుడు సైబర్ అటాక్స్ జరిగినప్పుడు సో ఎక్కడ మనం కంప్లైంట్ చేయాలి? సో 1930 అని చెప్పి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏమి మెథడ్స్ ఉన్నాయి? సో 1930 ఈజ్ అ సెంట్రలైజ్డ్ నెంబర్ వేర్ యూ హ్యావ్ టు కాంటాక్ట్. సో చాలా వరకు కొంతమంది బిజీగా వస్తుంది ఆర్ కొన్ని కంప్లైంట్స్ చెప్తున్నారు. సో cybercrime.gov.in ఈజ్ ద అదర్ ఆప్షన్. సో లేదు మాకు ఇవన్నీ అవ్వట్లేదు అంటే యూ కెన్ ఆల్సో గో టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ కంప్లైంట్. That's it. Yeah, these are the 3 ways that you can complain cyber. Super. Thank you so much ప్రవీణ్ గారు. సో ఇట్ మీన్స్ ఎ లాట్. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో మా ఆడియన్స్ అందరికీ కూడా అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో గైస్, బీ కేర్ఫుల్ అండ్ మీరు కూడా ఇలాగే ఎత్తుకెదగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ ఆన్ బిజినెస్ బస్. సో మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో అండ్ స్పెషల్ బిజినెస్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.